వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. వేసవి కాలం వచ్చిందంటే చాలు రంగురంగుల సీజనల్ ఫ్రూట్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. మామిడి, లిచీలతో పాటు నోరూరించే నల్ల నేరేడు పళ్ళు కూడా ఈ కాలంలోనే ఎక్కువగా లభిస్తాయి. పోషకాల గని అయిన నేరేడు పళ్లను తినేందుకు అందరూ ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో నేరేడు చెట్లకు సంబంధించిన ఓ విచిత్రమైన వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ ఏడాది నేరేడు పళ్ళు విపరీతంగా కాసి చెట్ల కింద కుప్పలు కుప్పలుగా రాలిపోవడం రాబోయే తీవ్రమైన కరువుకు సంకేతం అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ వాదనలో ఎంతవరకు నిజముందో ఇప్పుడు చూద్దాం. గత 3 దశాబ్దాలుగా ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది నేరేడు దిగుబడి వచ్చిందని, చెట్ల కింద నేలంతా ఊదా రంగులోకి మారిపోయేలా పళ్ళు రాలిపోతున్నాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొంటున్నారు. ఈసారి పంట చాలా ఎక్కువగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కరువు రావడం ఖాయమని గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలు చెబుతున్నారంటూ దీనికి సాంప్రదాయ ముద్ర వేస్తున్నారు. ఇది వృక్ష శాస్త్రపరంగా కూడా నిరూపితమైందని సదరు పోస్టుల్లో వాదిస్తున్నారు. సైన్స్లో దీన్ని మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అని పిలుస్తారని చెబుతుంటారు. ఈ పోస్టుల ప్రకారం భూగర్భంలో నీటి కొరత ఏర్పడబోతుందని లేదా వాతావరణంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని చెట్లు ముందుగానే గ్రహిస్తాయి. భవిష్యత్తులో తాము మనుగడ సాధించలేమని భావించి అవి డిఫెన్స్ మోడ్లోకి వెళ్తాయి. తమను తాము కాపాడుకునే కంటే భూమిపై తమ జాతిని నిలబెట్టడం కోసం చెట్లు తమ శక్తినన్నిటినీ పండ్ల ఉత్పత్తిపైనే కేంద్రీకరిస్తాయి. ఇలాంటి సమయాల్లో చెట్లు కొత్త ఆకులు, కొమ్మల్ని పెంచుకోవడం ఆపేసి కేవలం పళ్లను మాత్రమే విపరీతంగా కాసేలా చేస్తాయని, ఇది తర్వాతి తరం విత్తనాల కోసం చెట్లు చేసే త్యాగమని ఆ పోస్ట్ సారాంశం. ఈ వైరల్ పోస్ట్ వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకునేందుకు పర్యావరణ శాస్త్రవేత్తలను సంప్రదించగా వారు ఈ వాదనల్ని పూర్తిగా కొట్టివేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ కృపారాం ఈ విషయమై స్పందిస్తూ ఇదంతా కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. దిగుబడి ఎక్కువగా ఉన్న సంవత్సరంలో యాదృచ్ఛికంగా కరువు వచ్చి ఉండొచ్చు, కానీ నేరేడు పళ్ళు ఎక్కువగా కాస్తే కరువు వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు చెట్లకు ఎక్కువ పళ్ళు కాయడం సహజమైన ప్రక్రియ అని, పళ్ళ ఉత్పత్తి పెరిగినప్పుడు చెట్లు భూమి నుంచి ఎక్కువ నీటిని, పోషకాలను గ్రహిస్తాయి తప్ప దానికి రాబోయే కరువుతో ఎలాంటి సంబంధం లేదు అని ఆయన వివరించారు. ప్రకృతిలో వాతావరణ మార్పులు, సరైన ఉష్ణోగ్రత, భూమిలో లభించే పోషకాల ఆధారంగానే చెట్లకు దిగుబడి వస్తుంది. అంతేకాని చెట్లు ముందుగానే కరువును అంచనా వేసి ఆత్మహత్య సదృశ్యంగా పళ్లను కాస్తాయనే వాదనలో ఎలాంటి సైంటిఫిక్ నిజం లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.